సొంతగా లేదు సీను కిందటిసారి కూడా. అట్లాగే రెండోది మధ్యప్రదేశ్, డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి స్టేట్స్ లో కాంగ్రెస్ పుంజుకోలా, మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ బీజేపీ. రాజస్థాన్ లో కాస్త సీట్లు సంపాదించుకుంది. రాజస్థాన్ లో ఈసారి బీజేపీ క్రిందసారి క్లీన్ స్వీప్ అయింది, ఈసారి జాట్లు ఎదురు తిరిగారు, ఆ ఇంపాక్ట్ దెబ్బతీసింది. ఇంకో కీలకమైన అంశం అక్కడ కనబడుతున్నది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టింది హిందీ బెల్ట్ లో. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఈ చాలా మంది ఈ ఉత్తరాఖండ్, హర్యానా, తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాల్లో ఇలా సైన్యంలో ఎక్కువ పని చేస్తుంటారు. సైన్యంలో పనిచేసి 10-11 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా చేస్తారు, చేసి రిటైర్ అయిపోతారు. వయసు అయ్యాక రిటైర్మెంట్ ఇస్తారు. ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ తో పాటుగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లో పోస్టింగ్లు వస్తాయి, ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రెండవది పెన్షన్ జీవితకాలం వస్తుంది వాళ్ళకి, అదేది మన మిలిటరీ కేటగిరీ. ఇప్పుడు అగ్నివీర్ రిక్రూట్మెంట్లు చేసుకుంటుంటే ఉద్దేశం మంచిది అగ్నివీర్, ఎందుకంటే ఇట్లాగ రిక్రూట్మెంట్లు చేసుకుని బోల్డ్ అంత ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా 85 నుంచి అట్లా ఉండిపోయేటప్పటికి పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు రిక్రూట్మెంట్లు అవసరం, యువతరాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఒక ప్యాకేజీ లాగా